సోఫీకి బుక్స్ చదవడం అన్నా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అన్నా చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా అప్పుడప్పుడు వాళ్ళ డాడ్తో సరదాగా బయటికి వెళ్ళి తినడం అంటే తనకు పిచ్చి. ఈ అవుట్ సైడ్ ఫుడ్స్లో నూడిల్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలా హ్యాపీగా జాలీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న సోఫీకి ఒకరోజు పెళ్లి సెట్ అయింది. పెళ్లి జరిగిన 1 సంవత్సరంలోనే ఒక బాబు, ఇంకొక ఇయర్లో పాప పుట్టింది. రోజు తనకి ఇల్లు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడంతోనే సరిపోతుంది. తనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయన్న విషయాన్నే మర్చిపోయింది. రోజులో సగం వంట చేయడానికే సరిపోతుంది, కానీ తనకు ఎంతో ఇష్టమైన నూడిల్స్ చేసుకోవడానికి మాత్రం టైం దొరకట్లేదు. ఒకవైపు నుంచి ఇదంతా గమనిస్తున్న భర్త తనకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. సోఫీని ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ ఊరికి తీసుకెళ్లాడు. సోఫీ వాళ్ళ పేరెంట్స్తో కొంత టైం ఆనందంగా గడిపింది. తిరిగి వచ్చేటప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. అది సోఫీ యొక్క ఫేవరెట్ రెస్టారెంట్. తన హస్బెండ్ సోఫీకి ఇష్టమైన డిషెస్ అన్నీ ఆర్డర్ చేశాడు. దీంతో సోఫీ కళ్ళు ఆనందంతో కన్నీటితో నిండిపోయాయి. హస్బెండ్ తన వైఫ్కి వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ తనకుండే చిన్న చిన్న ఇష్టాలను తెలుసుకుని వాటిని సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. దీనికి మించి ఒక వైఫ్ తన హస్బెండ్ నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు.